గుడ్ మార్నింగ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము గా గావత్తు లెసన్లో ఈ పదాలను నేర్చుకుందాం. ఓకేనా? పేజీ నెంబర్ 8. ఇందులో గాకు గావతిస్తే గా, గీకు గావతిస్తే గీ, గీకు గావతిస్తే గీ, గూకు గావతిస్తే గూ, గేకు గావతిస్తే గే, గోకు గావతిస్తే గో, డాకు గావతిస్తే గా, దాకు గావతిస్తే గా, నాకు గావతిస్తే గ్నా, లాకు గావతిస్తే గ్లా, రాకు గావతిస్తే గ్ర. ఓకే, సి ఈరోజు మనము గా గావత్తు లెసన్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ మొగ్గ, మాకు తెలిస్తే మో, గా గావతిస్తే గా, మొగ్గ. ఖడ్గము, మొగ్గ మీన్స్ బర్డ్, పువ్వు పూర్తిగా పుయ్యకపోతే దాన్ని ఏమంటారు? మొగ్గ అంటాము. ఖడ్గము, ఖడ్గం అంటే తెలుసా? దిస్ వన్ స్వార్డ్, రాజులు యూజ్ చేస్తారు యుద్ధంలో. ఓకేనా? దుర్గా, దుర్గా అంటే మాత, దుర్గా మాత. ఓకేనా? నెక్స్ట్ జగ్గు, దిస్ వన్ జగ్గు. ఓకేనా? సి దిస్ వన్ సెకండ్. ఇది ఘా ఘావత్తు, ఇదేమో ఫస్ట్గా గావత్తు, ఇదేమో సెకండ్గా గావత్తు. దీర్ఘము, దీన్ని ఏమనాలి? దీర్ఘము. దీర్ఘము అంటే ఏంటిది? తలకట్టు దీర్ఘము. దీన్ని దీర్ఘం అంటాం కదా మనము. ఓకే, దీన్ని అంటాము. తర్వాత ఎవరైనా అబ్బా ఎట్లా పాడుతున్నాడు మేడం, అంత దీర్ఘం తీసి పాడుతున్నాడు, బాగాలేదు అంటాం. ఓకేనా? కొంతమంది క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా అని చెప్తుంటారు, అలా చెప్పకూడదు. దాన్ని దుర్ఘటన, దుర్ఘటన మీన్స్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే తెలుసా? యాక్సిడెంట్, లేదా ఒకటి ఏదైనా డ్యాష్ ఇచ్చుకొని లారీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ డ్యాష్ ఇచ్చుకొని అక్కడ ఏదైనా ఫైటింగ్ జరిగింది అనుకోండి, దాన్ని దుర్ఘటన అంటాం. ఓకేనా? సి చదవండి ఉంది కదా, చదవండిలో పాప బుగ్గ, పువ్వు మొగ్గ. పాప బుగ్గ ఎట్లా ఉంది? పువ్వు మొగ్గలాగా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. అక్కకు సిగ్గు, సిగ్గు అంటే తెలుసు కదా, షేమ్ అవ్వడం, సిగ్గుపడడం. తాతకు విగ్గు, విగ్గు అంటే తలకు పెట్టుకునేది. ఏ స్టైల్లో అంటే ఆ స్టైల్లో విగ్స్ ఈ రోజుల్లో దొరుకుతున్నాయి. సినిమా యాక్టర్లు పెట్టుకుంటారు విగ్స్, తెలుసా? మంచి మంచి టైప్స్ ఆఫ్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ విగ్స్ పెట్టుకుంటారు. సో పాపకు ఉగ్గు, చిన్న పాపలకి ఏం తినిపిస్తారు? ఒక 1 month 2 months 3 months తర్వాత ఏం తినిపిస్తారు? ఉగ్గు తినిపిస్తారు. పౌడర్ లాంటిది పాలల్లో కలిపి తినిపిస్తారు. నెక్స్ట్ వేడి వేడి నీళ్ళలో కానీ తినిపిస్తారు. కథలకు ఒగ్గు, ఒగ్గు కథలు ఉండేటివి. ఒగ్గు కథలు అంటే తెలుసా? ఒగ్గు కథలు అంటే విలేజ్లలో ఎక్కువగా యూజ్ చేస్తారు వీటిని. వేడికి రగ్గు, రగ్గు అంటే బ్లాంకెట్. చలికాలంలో రగ్గులు బాగా వాడతారు. దళసరిగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఉళ్ళంతో చేయబడుతుంది. తాతకు దగ్గు, తాతకు ఏమొస్తుంది? దగ్గు వస్తుంది. సీ హియర్, చూసారా? పాప బుగ్గలు లేత ముగ్గల్లాగా ఉన్నాయి. సో ఇది లబ్బర్లాగా. తాతకు దగ్గు వస్తుంది. సో ఇతనికి మనం విగ్గు పెట్టామనుకోండి, ఎట్లా కనబడుతుంది? తాత బొడగుండి కనబడుతుందా? కనబడదు. అప్పుడు చాలా స్మార్ట్గా కనబడతాడు. అదేవిధంగా మనకు పొట్టి జడ ఉందనుకోండి, మనం విగ్గు పెట్టుకుంటే ఏమవుతుంది? పొడుగు జడ అయిపోతుంది. ఎలా స్టైల్ అంటే అలా స్టైల్గా విగ్గులు పెట్టుకొని మనం హెయిర్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. అది విగ్గు అంటారు. ఓకేనా? రైట్ ఎవ్రీబడి? ఓకే, అభ్యాసం చూడండి. అభ్యాసంలో ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. తగ్గు, అభ్యాసం పేజీ నెంబర్ 9. టేక్ దిస్ పేజీ నెంబర్ 9. అభ్యాసంలో తగ్గు, దగ్గు, మగ్గు, వగ్గు, సగ్గు, ఒగ్గు,
బొగ్గు మొగ్గు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి, పదాలను రాయండి. ఫస్ట్ బిట్లో పదాలను రాయండి. ఓకేనా? పగ్గ, మగ్గ, లగ్గ. ఓకేనా? ఇప్పుడు చూడండి, పగ్గము. ఈ పగ్గమును మూ కలిపితే ఏమైంది? పగ్గము. ఓకేనా? నెక్స్ట్ వన్, మగ్గము. మగ్గము. లాస్ట్ లగ్గము. లగ్గము. ఓకేనా? పగ్గం అంటే తెలుసా? పశువులు కట్టేస్తారు పగ్గాలతో. నెక్స్ట్ మగ్గం అంటే క్లాత్ నేస్తుంటారే వాళ్ళు, పద్మశాలిస్ వాళ్ళ దగ్గర ఉంటుంది మగ్గము. లగ్గం అంటే షాది, పెళ్ళి. ఓకేనా? పగ్గము, మగ్గము, లగ్గము. నా సెకండ్ బాక్స్ చూడండి. See this one, bow, see, ra, gu, mo, nu, da. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి దానికి ఈ లెటర్ని యూజ్ చేసి మనము వర్డ్స్ రాయాలి. ప్రతి దానికి మిడిల్ లెటర్ యూజ్ చేసి, దీన్ని యూజ్ చేసి మనము వర్డ్స్ రాయాలి. ఫస్ట్ వన్, బో. ఏంటిది? బొగ్గు. రైట్ హియర్ ఎవ్రీబడి. నెక్స్ట్ సిగ్గు. రగ్గు. ఓకే? మొగ్గు. టూ సైడ్స్ ఉన్నాయి కదా, టూ సైడ్స్ రాసేయండి. మొగ్గు, నుగ్గు, దగ్గు. రైట్ ఎవ్రీబడి? దగ్గు. Completed. This one completed. Okay. Next, third bit. థర్డ్ బిట్లో ఈ క్రింది పదాలను జతపరచండి. క్రింది పదాలను జతపరచండి. పరచండి. చండి. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి, పాప, తాత, పూల, బిగ్గు,
మొగ్గ, లాస్ట్ వన్ బుగ్గ. ఇప్పుడు చూడండి మ్యాచ్ చేద్దాం మనం. పాప బుగ్గ, పాప బుగ్గ. తాత విగ్గు, పూల మొగ్గ. మ్యాచ్ ఇట్. నా థర్డ్ బిట్ ఖాళీలను పూరింపుము. ఖాళీలను పూరింపుము. ఓకేనా? ఇక్కడ చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, నెంబర్స్ వేసుకోమని చెప్పాను. నేను ఇప్పుడు ఫస్ట్ వన్ రాస్తున్నా. ఫస్ట్ వన్ దూ డాష్ గుడి. నెంబర్ 2 బో డాష్ గని. నెంబర్ 3 సాలే సాలే మా డాష్ ము. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ రాజు గారి కాము. నెక్స్ట్ నీటి. ఫిఫ్త్ వన్ నీటి బు. నీటి బు డాష్. పిల్లి. సిక్స్త్ వన్ పిల్లి మో డాష్లు. సెవెంత్ వన్ ఊ డాష్ పాలు. ఎయిత్ వన్ వాకిట ము డాష్. ఇప్పుడు చూడండి ఇందులో ఏమేమి వస్తాయో చూద్దామా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో దుర్గా గుడి. దుర్గా గుడి అంటే రాకు గావత్తు. బొగ్గు గని గాకు గావత్తు. సాలె మగ్గము గాకు గావత్తు. రాజుగారి ఖడ్గము. నీటి బుగ్గ. ఇదేంటిది? నీటి బుగ్గ. పిల్లి మొగ్గలు. ఉగ్గు పాలు. వాకిట ముగ్గు. ఫస్ట్ వన్ ఏంటిది? దుర్గా గుడి. బొగ్గు గని. సాలే మగ్గము. రాజుగారి ఖడ్గము. నీటి బుగ్గ. పిల్లి మొగ్గలు. ఉగ్గు పాలు. వాకిట ముగ్గు. ఓకేనా? రైట్ ఎవ్రీబడి. రైట్ దిస్ వన్. ఫాస్ట్గా. Very important this page. Practice fill in the blanks more.
అందరూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ పేజ్. ఇట్ విల్ బికమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. 9th పేజ్ ఆల్సో. Okay, now ఫోర్త్ పేజీ అవసరమైన చోట గావత్తును చేర్చండి. ఫోర్త్ బిట్ గావత్తు. గావత్తును చేర్చాలి. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు మనకి? మో ఇక్కడ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ ఆగి బోగు. నెక్స్ట్ గుగ్గిలం గూగిలం. ఓకేనా? ఇప్పుడు మనము గావత్తు ఎక్కడ చేర్చాలో చూద్దాం. మొగ్గ గావత్తు, అగ్గి గావత్తు, బొగ్గు గావత్తు, గుగ్గిలం గావత్తు. Keep the gavattu. Everybody keep the gavattu. Now 5th bit C. క్రింది పదాలను సరిచేసి వ్రాయుము. క్రింది పదాలను సరిచేసి వ్రాయుము. ఓకేనా? ఇందులో కూడా నెంబర్స్ వేసుకోమన్నాను. ఫస్ట్ వన్ ము ఖా గా. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ మూర్ఘా ది. నెక్స్ట్ వన్ మా ము గా. నెక్స్ట్ వన్ గా దుమా దుము. వీటిని ఇవి తికమక ఇచ్చాడు మనకి. ఇవి ఏం చేశాడు? తికమకగా ఇచ్చాడు. ఓకేనా? తిరిగేసి ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం రాయాలి? ఖడ్గము. చూడండి, ము ఖడ్గా అంటే ఖడ్గము. కరెక్ట్ రాస్తే ఏమైంది? ఇది ఖడ్గము. ఇలా కరెక్ట్ రాయాలి. అబ్జర్వ్ చేయండి బాగా. ఓకేనా? సెకండ్ వన్ మూర్ఘా ధీ దీర్ఘము దీర్ఘము. ఓకేనా? దిస్ వన్ మాట దీర్ఘము. నెక్స్ట్ మగ్గము. దీని కరెక్ట్ రాస్తే ఏమైంది? మగ్గము. మగ్గము మగ్గము. దీన్ని కూడా కరెక్ట్ రాస్తే దుర్గము దుర్గము దుర్గము. ఓకే, రైట్ ఎవ్రీబడి. రైట్ ఎవ్రీబడి. వినండి, కంప్లీటెడా? ఓకే, now sixth bit. సిక్స్త్ బిట్ ఏమన్నాడు? ఈ క్రింది ఈ పదాలలోని ద్విత్వాక్షరాలని గుర్తించము. ద్విత్వాక్షరం అంటే సేమ్ అదే ఒత్తు ఉండడం. ఇందులో నేను చెప్పిన కొద్ది మీరు రౌండ్ షేప్ పెట్టుకోండి. మగ్గు గుండం. నెక్స్ట్ మొగ్గ గుండం. కుక్క గుండం.
ఉగ్గు, గుండ, సిగ్గు, గుండ, చుక్క, గుండం, అంతే. మగ్గు, మళ్ళీ మగ్గిచ్చాడు, మగ్గు, గుండం. నెక్స్ట్ మగ్గు అయిపోయిందా, రగ్గు. ఎందుకు ఇవి ద్విత్వాక్షరం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, గాకు గావత్తు వచ్చింది, సో ఇక్కడ కాకు కావత్తు వచ్చింది. సేమ్ అదే ఒత్తు వస్తే, హల్లుకు అదే ఒత్తు వస్తుంది అని ఏమంటారు? ద్విత్వాక్షరం అని పిలుస్తారు. అందుకే వీటికి రౌండప్ పెట్టుకోండి. మిగతా వాటికి ఒత్తులు చేంజ్ వచ్చాయి చూడండి. ఇగో జట్ కాకి టాకి కావత్తు వచ్చింది, ఇక్కడ దుర్గాలో రాకు గావత్తు వచ్చింది, సర్గలో రాకు గావత్తు వచ్చింది. కాబట్టి ఇవి ద్విత్వాక్షరాలు కాదు. జట్కా, దుర్గా, సర్గ కాదు, మిగతావన్నీ ద్విత్వాక్షరాలు. ఓకేనా? నా 7th బిట్సి, ఈ క్రింది పదాలను చదవండి. ఈ క్రింది పదాలను చదవండి. మొగ్గ, మొగ్గలు. ఇది ఏకవచనము, ఇది బహువచనము. ఒకటి ఉంది ఇక్కడ మొగ్గ, ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మొగ్గలు ఉంటే ప్లూరల్ ఫార్మ్స్. ఓకేనా? నెక్స్ట్ ఖడ్గము, ఖడ్గములు. ముగ్గు, ముగ్గులు. మగ్గము, మగ్గములు. దుర్గము, దుర్గములు. ఓకేనా? ఇవి ఇటువంటి ఇటు సైడ్ ఏమో ఏకవచనంలో ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో బహువచనంలో ఉన్నాయి. ఓకేనా? ఎవ్రీబడి ప్రాక్టీస్ దిస్ పేజీ మోర్. ఓకేనా? ఈ పేజీని బాగా చదవండి. ఈ పేజీ కూడా మీకు ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా? ఓకే, దిస్ ఇస్ కంప్లీటెడ్ నా. థ్యాంక్ యూ. రైట్ ఎవ్రీబడి. రైట్ ఎవ్రీబడి. ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఇవి కాదు, ఎందుకంటే వీటికి వేరే ఒత్తులు వచ్చాయి. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి మిగతావి సర్గ, దుర్గా, జట్కా కాదు. సో ఇవి చేంజ్, అంటే వేరే హల్లుకు వేరే ఒత్తు వచ్చింది కాబట్టి మనకి ఇవి నాట్ దే. సో మిగతావన్నీ కరెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ బేటా.